హాయ్ గాయ్స్, ఈరోజు చెల్లోపల్లి రెడ్డమ్మ గుడికి రెడ్డి వంశీకి వచ్చింది. చూడండి, రెడ్డి వంశీక పడతావు చూడు. రెడ్డి వంశీక చెల్లోపల్లి గుడికి వచ్చింది. అలాగే వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. చూడండి, చాలామంది బిడ్డలేని వారికి బిడ్డలు ఇవ్వడం వల్ల ఉయ్యాలు కట్టడం జరిగింది. చూడండి, ఇక్కడే కొత్తగా రెడ్డమ్మ గుడి టెంపుల్ కడుతున్నారండి. ఇక్కడే రెడ్డమ్మ గుడి. చూడండి, టెంపుల్ ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి రెడ్డమ్మను ఇక్కడ ఊపడే గదిలో పెట్టి పూజ చేస్తున్నారు. ఈ ప్రజలు కూడా, భక్తులు కూడా వస్తూనే ఉన్నారండి. చూడండి, వచ్చే దారి ఇదంతా రెడ్డమ్మ గుడి. చూడండి, ఇదంతా రెడ్డమ్మ గుడి అండి. చూడండి, బండ ఉంది, పెద్ద బండ. ఈ చెట్లు అడ్డం ఉన్నాయి, తీసేదానికి కూడా. మన పైకి చూస్తే మన తలపై నుండి చుట్ట కూడా కింద పడిపోతుందండి. ఇది రాగి చెట్టు కింద బిడ్డలేని వారు మొక్కడం జరుగుతుంది. ముడుపులు కూడా కట్టినారు. చూడండి, ముడుపులు కట్టినారు. చూడండి, ముడుపులు కట్టినారు. కులమతాలకు అతీతంగా ఇక్కడ వస్తున్నారండి ప్రేక్షకులంతా. కులమతాలకు అతీతంగా ముస్లిమ్స్ కానీ, హిందూ సంబంధించిన వ్యక్తులు కానీ అందరూ ఇక్కడ బిడ్డలు లేనివారు, సంతానం లేనివారు ఇక్కడ మొక్కడం జరుగుతుంది. ఇక్కడ ముడుపు కట్టుకుంటే ఈ ముడుపులో నవ్వపడటం జరిగింది. ఈ ముడుపులు కట్టుకుంటే అమ్మవారు సంతాన భాగ్యం కలిగిస్తుంది. అంటే చాలామంది ఇక్కడ వచ్చి సంతానము సౌలభ్యము కొరకు కష్టపడుతున్నారండి. ఈ అమ్మవారు మొక్కడం జరుగుతుంది. అనేకమైన పూజలు చేస్తున్నారు. ఇక్కడ మన జిల్లా మాత్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వస్తున్నారు. అట్లాగనే బెంగళూరు నుంచి, చెన్నై నుంచి అందరూ ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందండి. రెడ్డమ్మ గుడి చాలా ఎత్తులో ఉంటుంది, చాలా పెద్దగా జరుగుతుంది. చూడండి, వంటలు చేసుకున్న వాళ్ళు వంటలు చేస్తున్నారు. చూడండి, పిల్లలకాయలు ఉయ్యాలు ఊగుతారు. ఇదంతా బండేనండి. ఇక్కడ చూస్తుంది, అంత పెద్ద బండ చూస్తానే ఎంత ఉంది. నల్లే బండ. అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు సంతానం లేని వారు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మదనపల్లె రహదారులు, రాయచోటి మదనపల్లె రహదారులు, చెల్లోపల్లిలో అమ్మవారి వెలిసి ఉన్నారు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మను మొక్కండి, మీ కష్టాలన్నీ తీరతాయి. సంతానం వారికి కూడా సంతానం కలుగుతుంది.